పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. అండ్ మీ గురించి ఈ ప్రాసెస్‌లో చాలా విషయాలు తెలుసుకున్నాను. మీరు పనిచేస్తున్న ఆఫీస్‌లో, గవర్నమెంట్ ఆఫీస్‌లో మీరు 'మురళీధర్ గౌడ్' లంచం తీసుకుంటాడా? తీసుకోడా? అని చెప్పి మీకు ప్రతి నెలకోసారో, ప్రతి సంవత్సరానికోసారో టెస్ట్‌లు ఉండేయంటగా మీకు? అంటే ఈడెప్పటికైనా లంచం తీసుకోకపోతాడా? ఏమన్నా డబ్బులు తీసుకొని పని చేస్తాడేమో చూద్దాం అని చెప్పి మీ సారోళ్ళు మిమ్మల్ని పరీక్షించేవాళ్ళంట. అలా కాదు గానీ, నా వర్క్ స్పీడ్‌కి ఆ! నా వర్క్ స్పీడ్‌కి వాళ్ళు కొంచెం భిన్నంగా ఆలోచించేవాళ్ళు. ఆ! ఎందుకంటే సామాన్యంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో వేసిన ఫైలు అక్కడే ఉండిపోవడము, దుమ్ము పట్టిపోవడము, లేకుంటే ఫైల్ దొరకలేదు అనడము, పెండింగ్‌లో పెట్టడం ఇవన్నీ అవును. సర్వసాధారణంగా అవును. జరుగుతుంటాయి. కానీ నేను అలాంటివాడిని కాదు సార్. నేను ఎప్పటికప్పుడు వచ్చింది వచ్చినట్టుగా నా టేబుల్ మీద మీకు గుండు పిన్ కూడా కనిపించేది కాదు. హ్మ్. అయితే సబ్మిట్ చేయటము, లేకపోతే కిందికి ఫార్వర్డ్ చేయటం. హ్మ్. అంతే తప్ప నా దగ్గర ఏం పెట్టుకునేవాడిని కాదు. ఆ క్రమంలో చాలామంది ఒక రకమైనటువంటి అపోహలకు అనుకున్నారు. వీడు ఎన్నో డబ్బులు తీసుకొని ఈ పనులు చేస్తున్నాడని చెప్పేసి. ఇంత ఇంత స్పీడ్‌గా ఇంత పనిచేస్తున్నాడు. స్పీడ్‌గా పని ఆ! చేస్తున్నాడు. డబ్బులు తీసుకుంటే తప్ప పని చేయరు కదా! అని చెప్పేసని బాగా అబ్జర్వేషన్ పెట్టారు. ఆ! అబ్జర్వేషన్ పెట్టారు గానీ, వాళ్ళు ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళని కూడా అడగటము, హ్మ్. వాళ్ళ చేత కూడా మనకేమన్నా నా మీద ఏమైనా కంప్లెయింట్లు ఇప్పించాలి హ్మ్. అనేటువంటి ఆలోచన చేశారు కానీ, అంటే నేను తీసుకోలేదు అని చెప్పను సార్. సో తీసుకోలేదు అని చెప్పను. నేనేనాడు ఎవరి డబ్బులు నేను చేత్తో తాకలేదు సార్. హ్మ్. ఎవరైనా మురళీధర్ ఇగో ఎంచుకోవా అని చెప్పేసి అన్నట్టు 50 100 100,000 కూడా కాదు. 50 100 ఇస్తే అక్కడ పెట్టిపోయేవాళ్ళు అంతే. నేను తీసుకునేవాడిని తప్ప. పని చేపించుకున్న తర్వాత వాళ్ళ ఆనందం కొద్దీ అంతే. ఆ! ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. హ్మ్. నో. సో, అయితే 'రంగస్థలం' సినిమాలో మీరెక్కడ కనిపించారు సార్? నేను 'రంగస్థలం' సినిమా మొత్తం చూసాను మళ్ళీ. చూసారా? జగపతి బాబు గారి వెనకాల ఉంటాను. అవునా? ఆ! మీరు మళ్ళీ ఈసారి చూస్తే 'ఆగడు' సినిమా చూడండి. ఆ! మహేష్ బాబు గారి వెనకాల ఉంటాను. ఓకే. నేను చేసినవి ఒక 4, 5 సినిమాలు సార్. ఆ! దాంట్లో 'వినవయ్య రామయ్య' అనే ఒక సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. మంచి హ్మ్. క్యారెక్టర్ అంటే 4 డైలాగులున్న క్యారెక్టరు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహానటుడి పక్కన నిలబడి పక్కన కూర్చొని చేసిన క్యారెక్టరు. 'ప్రకాష్ రాజ్' గారి పక్కన నేను కూర్చొని చేసిన క్యారెక్టరు 'వినవయ్య రామయ్య.' హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా పెట్టి తీసిన సినిమా. సో, ఆ అబ్బాయి పేరు నాగ్ నాగ్ అశ్వినో ఏదో ఉంది సార్ ఆ అబ్బాయి పేరు. ఓకే. అతను ఫస్ట్ టైమ్‌గా హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ హ్మ్. సింధూరపు కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా 'వినవయ్య రామయ్య.' హ్మ్. దాంట్లో 3, 4 డైలాగులున్న క్యారెక్టర్ నాకిచ్చారు. హ్మ్. ఇంకా 'ఆగడ్'లో గానీ, 'రంగస్థలంలో' గానీ, ఇంకొక సినిమా 'కృష్ణంరాజు' గారి సినిమా ఒకటుంది సార్. ఓకే. అది రిలీజ్ అవ్వనట్టున్నది. హ్మ్. ఇలాగ నేను జస్ట్ ఒక 5 సినిమాల్లో నేను ఈ కంపెనీ ఆర్టిస్ట్‌గా వెళ్లి చేశాను. కనీసం మీరు 'రంగస్థలంలో' ఉన్నారన్న విషయం సుకుమార్ గారికన్నా తెలుసా? తెలీదనుకుంటా సార్. తెలీదు. తెలీదు. శ్రీవైట్ల గారికి 'ఆగడులో' తెలీదు. తెలీదు. అసలు నేను వాళ్ళు నన్నెందుకు చూస్తారు సార్? ఆ! కంపెనీ ఆర్టిస్ట్‌లో 100, 150 మంది పోతారు కదా సార్. హ్మ్. దాంట్లో ఆ గుంపులో నిలబడ్డా నేను. మరి 'పుష్పలో' యాక్ట్ చేశారు కదా! అప్పుడు సుకుమార్ గారికి సార్ చెప్పారా? పిలిపించారు సార్. ఆ! సార్ చెప్పారు. పిలిపించారు. మీరు చెప్పారా? చెప్పలేదు సార్. ఆ! చెప్పలేదు. హ్మ్. మరి సార్‌కి మరి సారు వేరే సినిమాలు చూసి నన్ను ఆ క్యారెక్టర్‌కి రమ్మని చెప్పారా? హ్మ్. మరి లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్లు, కో డైరెక్టర్లు వాళ్ళ స్థాయిలో గనక సరే ఈ క్యారెక్టర్ ఆయనకి వాళ్ళకు ఆ సినిమాలు చూసి వాళ్ళేమన్నా పిలిచారో తెలీదు గానీ, హ్మ్. నేను సినిమా నా షూటింగ్‌కి వెళ్ళిన రోజున మాత్రం సుకుమార్ గారు నన్ను గౌరవంగా పలకరించారు సార్. హ్మ్. పలకరించారు. హీరో గారికి పరిచయం చేశారు. హీరో గారికి పరిచయం చేస్తే హీరో గారు కూడా నాకు తెలుసు అని అన్నారు. అల్లు అంటే అర్జున్ గారా? ఆ! అర్జున్ గారు. అంటే డీజేటీలో చూసుంటారు. అవును. హ్మ్. అంతే.